కళ్యాణ లక్ష్మి ఆగిందా? పెద్ద మనుషులకు పెన్షన్ లాగినాయా? కేసీఆర్ కిట్ లాగినాయా? బతుకమ్మ చీరలాగినాయా? ఏవి ఆగలేదు. అన్ని కూడా కేసీఆర్ గారు రూపాయి ఆదాయం లేకపోయినా ప్రభుత్వానికి పేదవాడికి కష్టం రావద్దని చెప్పి మాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవసరమైతే 10 రోజులు జీతం ఆలస్యంగా ఇచ్చినా పేదవాళ్లకు మాత్రం జీతం ఇవ్వాలా, రైతులకు రైతు బంధు ఇవ్వాలా, పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలని ఆ రోజు పనిచేసినారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ 1 గా చేసి అప్పచెప్తే ఈయన అంటాడు తెల్లారు లేస్తే అప్పుల పాలైపోయింది తెలంగాణ, ఎయిడ్స్ రోగి అయిపోయింది తెలంగాణ, క్యాన్సర్ రోగం వచ్చింది తెలంగాణకు అని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పుడు ఈ మైదానంలో తేరు మైదానంలో అప్పు లేని మనిషి ఎవడన్నా ఉన్నాడా? అప్పు లేని వాళ్ళు ఉన్నారా? అప్పు ఉందా లేదా? ఉంది కాదు. లేనోడు ఉంటే శైలా పట్టండి. అప్పు లేనోడు ఎవడన్నా ఉంటే శైలా పట్టండి. అప్పు ఉన్నోళ్లే ఉంటారు తప్ప లేనోళ్ళు ఆడ నూటికి ఒకటి దొరుకుతాడు. కానీ అప్పు ఉన్నా లోపల బనీన్కు పొక్కలున్నా ఎట్లా 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 తయారవుతాం? పైకి మాత్రం కడక్ అంగి వేసుకొని మంచి కద్దరంగి వేసుకొని పైకి మాత్రం కడక్ అంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు? మళ్ళీ ఎవడన్నా కొత్త అప్పిచ్చినోడు ఏడం తిరుగుతాం, అంతేనా? కానీ ముఖ్యమంత్రి పనితనం ఎట్లున్నది? ఇంటి పెద్ద లాంటోడు, రాష్ట్రానికి పెద్ద మనిషి లాంటోడు, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం నాశనం అయిపోయింది, నా రాష్ట్రం ఎత్తిపోయింది అంటే ఎవడన్నా పైసలు ఇచ్చినోడు ఇస్తాడా? పెట్టుబడి పెట్టేటోడు పెడతాడా? ఇక అది మాత్రమే కాదు, ఇంకా ఘోరం. లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు అంట. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? మీ గద్వాల కోటకాడ ఎవరు దొంగల కేసు అయితే మీ మీద అయితే పోయి ముఖ్యమంత్రిని దొంగ అంటారా మీరు? లంకె బిందెల కోసం ఎవడన్నా తిరుగుతాడా? నాకు అర్థం కాదు. అవి ఉంటాయనుకొని సెక్రటేరియట్కి వచ్చినాడంటే ఈ మనిషి. అదొక్కటే కాదు, నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయంతో అపాయింట్మెంట్లు ఇస్తలేరంట. డిసెంటోడు మన కర్మ, మన ముఖ్యమంత్రి అయ్యిండు. అందుకే నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పి అరిచేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం పాటలాగా ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు. ఇవాళ అవతల పడ్డారు. మరి మీ ఎమ్మెల్యేకి ఏం నచ్చిందో పోయి వాళ్ళతో పాటు దొంగల ముఠాలో చేరిపోయినాడు. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే గారిని చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న ఒక గద్వాల బిడ్డనే రేపు గులాబీ అభ్యర్థిగా మీ దగ్గరకు వస్తాడు, కేసీఆర్ పంపిన సోదరుడుగా సైనికుడిగా వస్తాడు. గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గెలిపిస్తారా లేదా? పక్కా గెలిపిస్తారా? అప్పటిదాకా పోరాటం ఆగొద్దు. ఇవాళ మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక వర్గాన్ని కాదు అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దళితులకు చెప్పినారు, కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం తెస్తే ఆయన ఇచ్చేది 10 లక్షలు, మమ్మల్ని గెలిపించండి 12 లక్షలు ఇస్తామన్నారు. ఒక్కల కన్నా వచ్చిందా 12 లక్షలు? అంబేద్కర్ అభయహస్తం అన్నారు, వచ్చిందా? అభయహస్తం శూన్యహస్తమైంది. ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తామన్నారు, వచ్చినాయా స్కూటీలు? స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా తమ్ముళ్ళకి. 2 లక్షల ఉద్యోగాలు ఏం చెప్పినారు ఆ రోజు? 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది, మేము మీకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఇప్పటికీ 10,000 కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చినామని చెప్పుకోనికే సిగ్గు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా? ఇక అట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే నిన్న మొన్న మీరు చూసినారు, ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగనాయాలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇవ్వకుండా రైతులనేమో 4-5 రోజులు అక్కడ వానలో ఎండబెట్టి వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు. పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం
3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి ఆఖరికి మా బీసీ సోదరులు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. 42% రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా చదువులో, ఉద్యోగాల్లో, గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో, అదే విధంగా రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు. చెప్పి 2.5 ఏళ్ళు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ, బీసీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని, ఎస్సీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని, ఎస్టీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది లేదు. మీరు గట్టిగా అడిగినారనుకో గద్వాలోళ్ళు గాని ఎక్కడోళ్ళు గాని ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు, ఏం మంచిగా లేదా నీకు, గుడ్లు వీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఈ డైలాగులు తప్ప ఇప్పటిదాకా 2 ఏళ్లలో పీకింది అయితే ఏమీ లేదు. ఒక్క పని, ఒక్కటంటే ఒక్క పని జరిగిందా? ముసలోళ్ళకి 4000 పెన్షన్ అన్నావు ఇచ్చినావా? రైతులకు 15,000 రైతు బంధు అన్నావు ఇచ్చినావా? ఆడబిడ్డలకు 2,500 అన్నావు ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు అన్నావు ఇచ్చినావా? 12 లక్షల అంబేద్కర్ అభయహస్తం అన్నావు ఇచ్చినావా? 42% రిజర్వేషన్ అన్నావు బీసీలకు ఇచ్చినావా? ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకపోగా ఇవాళ మనం తీసుకున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎక్కడున్నదాన్ని ఎక్కడేసిన గొంగడు అక్కడనే అన్నట్టు అట్లే వదిలిపెట్టినాడు. మొత్తం గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా గట్టు మండలం గాని, కేటితోటి మండలం గాని బ్రహ్మాండంగా 35,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ గారు 581 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే 2 ఏళ్లుగా ఆ పథకాన్ని ఎక్కడున్న గొంగలు అక్కడనే అన్నట్టు పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కొత్తగా 10 లక్షల ఎకరాల కాయ కట్టించిన నాయకుడు ఎవరు? దాని వల్లనే ఇవాళ రివర్స్ మైగ్రేషన్ పాలమూరుకు స్టార్ట్ అయింది. నేను ఇదే గట్టుకు ఆనాడు ఇదే మన గద్వాలకు దరూరు మండలానికి మంత్రిగా వస్తే నేను నిరంజన్ రెడ్డి గారు మేమందరం పోతా ఉన్నాం. ఓ పత్తి చేను కాడ మొత్తం చాలా మంది కూలీలుంటే పలకరిద్దామని ఆగితే అక్కడ పోయి అడిగినామమ్మా మీది ఏ ఊరు అని. ఏ ఊరు అంటే వాళ్ళు సిగ్గుపడుతూ మాట్లాడతలేరు. ఏమ్మా చెప్పమ్మా, అలంపూర్ తాలూకానా గద్వాలనా ఎక్కడని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారు ఎరికైనా, అన్న మాది రాయచూరు అన్న అని చెప్పినారు. రాయచూరు నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంటే అవునన్నా అన్నారు. పక్కన ఇంకో 2 అమ్మాయిలు ఉండే, మీదే ఊరమ్మా అంటే మాది కర్నూలు అన్నా అని. మాకెంత గర్వంగా అనిపించింది ఎరికైనా. ఒకనాడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు, వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పాలమూరు ఇవాళ రివర్స్ మైగ్రేషన్ అంటే అటు కర్ణాటకలోని అభాగ్యులకి ఇటు ఆంధ్రాలో ఉండే అభాగ్యులకు కూడా అన్నం పెట్టే స్థాయికి పాలమూరును చేసింది ఎవరు?